Hi everyone, my name is Sivasainath. I have done my masters in English. Presently I am working as English and Life Skills trainer in AP Balayu Gurukulam, Rudravaram, Krishna district. So everyone will be having their education. But why? Do you know why we take education? Because we want a job. We should have a bright future. And for that future, we will be studying really hard and also we will be looking for a good job. So, to get a good job, what do we need? We have to complete our education first and then we have to look forward for a job. So, before that, in the process, what do we need? We need communication skills as well as computer handling skills. So, today what I am going to explain is how important computer is in our life. How computer helps us to simplify our life. So, what does a computer do? Computer basically ఏం చేస్తుందండి? బేసిక్గా మనకి అందరికీ తెలిసింది ఏంటంటే కంప్యూటర్లో వీ కెన్ ప్లే గేమ్స్ అండ్ వీ కెన్ సీ సో మెనీ వీడియోస్ ఇన్ యూట్యూబ్లో చాలా వీడియోస్ చూడొచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు అండ్ ఆల్సో క్రికెట్ స్కోర్స్ చూడొచ్చు, క్రికెట్ గేమ్స్ ఆడొచ్చు. సో ఇలా చాలా విషయాలు మనకి జనరల్గా తెలిసింది, అందరికీ తెలిసింది ఇంతే. కానీ కంప్యూటర్లో మనం ఇంకా ఏం చేయగలం? సో కంప్యూటర్ అనేది మనకి జాబ్ ఎక్వైర్ చేయడంలో ఎంత యూజ్ అవుతుంది? సో అందరికీ కూడా ఒక జాబ్కి అప్లై చేయాలంటే వీ నీడ్ రెజ్యూమే కావాలి కదండి. ఆ రెజ్యూమే ప్రిపేర్ చేసుకోవాలి అంటే వీ నీడ్ కంప్యూటర్. కమ్యూనికేషన్ ఉండాలి, వీ షుడ్ నో ద లాంగ్వేజ్ యాజ్ వెల్ యాజ్ కంప్యూటర్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియాలి. వీ హ్యావ్ డిఫరెంట్ థీమ్స్ లైక్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్. మనకి ఎంఎస్ వర్డ్ ఎలా యూజ్ అవుతుందండి? We can type different things, we can prepare our resume, we can store our notes in it. మనం నోట్స్ అంతా ప్రిపేర్ చేసుకుని దాన్ని సేవ్ చేసుకుని we can keeply save it. బికాస్ మనం బుక్స్లో మనం ఎంత నోట్స్ రాసినా కానీ దే మైట్ లాస్ట్. మన బుక్ మనం పోగొట్టుకోగలం. కానీ అది మనం డిజిటల్గా దాన్ని సేవ్ చేసుకుంటే we can retrieve from anywhere. మనం అది మనకి డైరెక్ట్గా లేకపోయినా కానీ మనం సేవ్ చేసుకుంటే మనకి మెమరీలో అలా ఉంటుంది, కంప్యూటర్ మెమరీలో. అలాగే మనం క్యాలిక్యులేషన్స్ చేస్తాం. జనరల్గా చిన్న క్యాలిక్యులేషన్ చేయాలంటే మనం నార్మల్గా క్యాలిక్యులేట్ చేస్తాం, లేదంటే వీ యూజ్ ఏ క్యాలిక్యులేటర్. బట్ ఎక్సెల్ యూజ్ చేసి మనం పెద్ద క్యాలిక్యులేషన్స్ కూడా చాలా తక్కువ టైంలో చేయొచ్చు. అండ్ అట్లాగే ఎంఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో వాట్ డూ వీ డూ? సో ఏదన్నా మనం ఒక విషయాన్ని వేరే వాళ్ళకి తెలియజేయాలనుకుంటున్నాం, వెన్ వీ ప్రెజెంట్ సంథింగ్ టు సమ్ పీపుల్. సో వెన్ వీ యూజ్ ఏ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇట్ విల్ బి గుడ్. ప్రెజెంట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ స్కిల్స్. సో ఇంటర్నెట్ గురించి ఈ రోజుల్లో తెలియంది ఎవరికి లేదండి. ఎందుకంటే రీసెంట్గా మనకి కరోనా పాండమిక్ లో మనం చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసాం. ఎందుకంటే వీఆర్ నాట్ అలౌడ్ టు గో అవుట్ సైడ్. మనం బయటకు వెళ్ళడానికి మనకి పర్మిషన్ లేదు. కానీ తినడం ఆపలేం కదా, మనకి లాక్డౌన్ పెట్టారని చెప్పేసి వీ షుడ్ నీడ్ అవర్ గ్రాసరీస్, వీ షుడ్ నీడ్ అవర్ డైలీ నీడ్స్, అలా వీ హ్యావ్ టు ఈట్ ఫుడ్. బట్ మనకి లాక్డౌన్ వల్ల అవన్నీ పాసిబుల్ లేవు. సో ఇక్కడ మనకి ఇంటర్నెట్ ఎలా హెల్ప్ చేస్తుందంటే దెర్ ఆర్ ఆన్లైన్ సర్వీసెస్ విచ్ డెలివర్స్ ఫుడ్, విచ్ డెలివర్స్ థింగ్స్ లైక్ ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఇవన్నీ చూసుకుంటే వీ గెట్ హోమ్ డెలివరీస్. అలాగే ఇంకా మార్కెటింగ్ కూడా. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనది ఏదైనా వస్తువు ఒకటి మనం అమ్మాలనుకుంటే వీ హ్యావ్ వేరియస్ ప్లాట్ఫామ్స్ లైక్ OLX. సో ఇలా కూడా మనం ఇంటర్నెట్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఈమెయిల్స్. సో ప్రీవియస్లీ మనం ఏం చేసేవాళ్ళం అంటే పోస్ట్ కార్డ్ లెటర్స్ రాసి పోస్ట్లో పంపిస్తే మన దూరంగా ఉన్న వాళ్ళకి, మన ఫ్రెండ్స్కి ఎవరికైనా కానీ మనం మెసేజ్ అలా సెండ్ చేసేవాళ్ళం. ఇప్పుడు సింపుల్గా ఒక మెయిల్ అనేది డ్రాఫ్ట్ చేసి సెండ్ చేస్తే వితిన్ సెకండ్స్లో వాళ్ళకి అది రీచ్ అవుతుంది. నాట్ ఓన్లీ జస్ట్ మ్యాటర్, అలాగే ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఏమైనా కూడా మనం ఈమెయిల్ ద్వారా షేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి కంప్యూటర్ కానీ ఇంటర్నెట్ ద్వారా కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఈ సెషన్లో we'll be knowing how to manage a computer and internet handling skills. Thank you.